ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. యేసుదేవా నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. యేసుదేవా నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. శాంతి లేని లోకాన నీ ప్రేమ కరువైంది. శాంతి లేని లోకాన నీ ప్రేమ కనుమరుగైంది. నీ రాక కోసమేనే ఎదురు చూస్తున్నాను, అంతవరకు నీదు శక్తి నిమ్మయా. రాక కోసమేనే ఎదురు చూస్తున్నాను, అంతవరకు నన్ను నీదు సాక్షిగా నిలుపు. యేసుదేవా నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. అక్రమమే కనబడుతుంది, ఎటు తిరిగినా అన్యాయము ప్రబలియుంది. ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది, ఎటు తిరిగినా అన్యాయము ప్రబలియుంది. నీ ప్రేమతో నన్ను కాచి కాపాడు దేవా, నీ రాక వరకు నన్ను నిలబెట్టుము దేవా. నీ ప్రేమతో నన్ను కాచి కాపాడు దేవా, నీ రాక వరకు నన్ను నిలబెట్టుము దేవా. యేసుదేవా నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. యేసుదేవా నన్ను కొనిపోవా, నీ రాజ్యముకై వేచియున్నా. నీ రాజ్యముకై లోకంలో నీ కాడిని మోసెదను, నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలు చేర్చెదను. నీ రాజ్యముకై లోకంలో నీ కాడిని మోసెదను, నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలు చేర్చెదను. నీ ఆత్మతోడుతో నన్ను బ్రతికించుము, నీ ఆత్మశక్తితో నన్ను బలపరచుము. నీ మహిమ రాజమందు నీతో కూడా వసించుటకు కడవరకు ఈ భూమిలో నమ్మకంగా బ్రతికి
బైబిల్ తీయండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27-28 వచనాలు. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకొను. చాలా కష్టమైంది నాకు ఈ వాక్యం చెప్పడానికి. నీ బిడ్డలందరూ వచ్చినప్పుడు దుష్టుడు అని వాక్యం ప్రారంభించమంటావా అని గింజుకులాడుతున్నాను మధ్యాహ్నం నుండి. మంచి వాక్యం ఏదన్నా ఇవ్వయ్యా అంటే నేను చెప్పమన్న మాట చెప్పాలి, నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి, నేను చెప్పమన్న మాట చెప్పాలి అని ప్రభువు నా 19వ ఏటనే నాకు ఆజ్ఞాపించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఇష్టం లేని స్థలాలకు పంపిస్తాడు దేవుడు, నాకు ఇష్టం లేని విషయాలు చేయిస్తాడు ప్రభు. ఆయన చెప్పమన్న మాటే చెబితే ఆ మాట అద్భుతాలను జరిగిస్తుంది. ఇంతకీ దుష్టులు ఎవరు? దేవుని బిడ్డలు దుష్టులా? దుష్టుడు అనే మాటను ఒక తిట్టుగా ఎంచుతాం మన దేశంలో. ఇంగ్లీష్లో వికెడ్ అంటే ఈవిల్, మోరల్లీ రాంగ్, ఇమ్మోరల్, కరప్ట్, బ్యాడ్, అన్గాడ్లీ, అన్హోలీ అని ఎన్నో మాటలు ఉన్నాయి. దుష్టుడంటే ఎవరట? నీతి లేనివాడు, తప్పు చేయువాడు, అపవిత్రుడు, చెడిపోయినవాడు, భక్తి లేనివాడు, పరిశుద్ధత లేనివాడు అని అనేక అర్థాలు ఉన్నాయి. దుష్టుడు అనే మాట మనకి చల్లదేమో కానీ ఈ మాటలు చూస్తే మనలో అనేకులకి అనునయించుకోవచ్చు. మనుష్యుణ్ణి దేవుడు యథార్థపరుడిగా చేశాడు, కానీ వాడు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడని బైబిల్ చెప్తుంది. నీతి న్యాయములు కలిగిన దేవుడు తన సారూప్యంలో, తన ఆకారంలో మనుషుణ్ణి చేశాడు. అయితే ఆ మనిషి, ఆ ఆది మానవుడైన ఆదాము హవ్వలు దుష్టుడితో స్నేహం పట్టారు. ఎవడా దుష్టుడు? సాతాను, అపవాది, తిరుగుబాటుదారుడు, అబద్ధికుడు, మోసగాడు, అపవిత్రుడు. దేవుని మాట మీరిన ఆదాము హవ్వలు దుష్టుని చేతుల్లో పడిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మనుష్యుడు దేవునిలాగా బ్రతకడానికి బదులు, నీతి న్యాయాలు కలిగి జీవించడానికి బదులు, పరిశుద్ధంగా బ్రతకడానికి బదులు, ప్రేమ కలిగి జీవించడానికి బదులు, కనికరము, జాలి, దయ అనే శ్రేష్టమైన దేవుని గుణగణాలు కలిగి ఉండడానికి బదులు చెడిపోయిన స్వభావము కలిగి ఉన్నారు. దుష్టుడు మరణమునందుటయందు నాకెంత మాత్రము సంతోషము లేదు. దుష్టుడు తాను కూర్చుండి ఆలోచించుకొని నా దోషములేంటి అని గుర్తించి వాటిని విడిచిపెట్టిన ఎడల అతడు రక్షించబడను. ఈ ఆవరణలో ఉన్న వారిని మరణించకూడదని, నిత్య మరణానికి గురి కాకూడదని ఈ ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. కొందరు అనుకుంటున్నట్టు ఆర్భాటాల కొరకు కాదు, గొప్పతనం కోసం కాదు, డబ్బులు పోగేసుకోవడానికి కాదు, సరదాగా సంతోషంగా కాలక్షేపం చేయడానికి కాదు. ఈ ఆవరణలో అడుగు పెట్టిన నీవు పరలోక రాజ్యంలో ఉండాలి.
భయంకరమైన రెండవ మరణమును తప్పించుకోవాలి. పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకములోనికి వచ్చి వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల మానవుల పాపముల కొరకు ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా ప్రాణాన్ని చెల్లించాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదన్న మాట క్రీస్తు యొక్క పవిత్రమైన నిర్దోషము నిష్కలంకమైన రక్తము ద్వారా ప్రాయశ్చిత్తం జరిగింది. పాపానికి విరుగుడు, మరణం మీద జయం, సాతానుని మీద విజయం సంపాదించిన క్రీస్తు నా కౌగిల్లోనికి రండి, నా చేతుల్లోనికి రండి, నా యందు విశ్వాసం ఉంచండి, మీ పాపాలు కడుగుతాను, మీ పాపాలు క్షమిస్తాను, మీకు నిత్య జీవానికి మార్గం చూపిస్తాను, నేనే మార్గము జీవము సత్యమునై ఉన్నానని బ్రతిమలాడుతుంటే, అనేక విధాలుగా ఈ రోజున ఆయన వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉంటే మనుషుడు గుర్తించటం లేదు, మనుషుడు గ్రహించటం లేదు, తన స్థితిని తాను ఎరగటం లేదు. నేనేమి పాపము చేశాను, నేనేం తప్పు చేశాను అని తప్పు చేసినోడే చెప్పడం చూస్తున్నాం. ఒక్కసారి మనం లోకంలో జరిగే సంగతులను వార్తల్లో వింటే, ఒక న్యూస్ పేపర్ తీసుకొని చదివితే అందులో కనబడేవి ఏంటి చెప్పండి? న్యాయమా, నీత, పరిశుద్ధత, ప్రేమ, జాల. అక్కడ వారిని రేప్ చేశారు, ఇక్కడ వీరిని చంపేశారు, అక్కడ మోసం చేశారు, ఇక్కడ అన్యాయం చేశాడు, అక్కడ యాక్సిడెంట్లో చచ్చారు, ఇక్కడ గొడవలు పెట్టుకొని తలకాయలు బాలగొట్టుకున్నారు, అక్కడ డబ్బులు ఎత్తుకుపోయారు, ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి, ఇక్కడ రేప్స్ జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. భార్యను కాల్చేశాడు, భర్త మీద తిరగబడి పొడి చేసింది, అత్త కొడుకు కలిసి కోడల్ని కాల్చేశారు, కిరసనాలు పోసి కట్నం తేలేదని పొమ్మంటున్నారు, ఆడపిల్ల పుట్టిందని చూడటానికి రానంటున్నాడు. ఏంటండి ఈ విషయాలు? ఏంటి? ఆడపిల్ల పుట్టిందంట, ఒక సహోదరి వచ్చి చెప్తుంది, అయ్యా ఆడపిల్ల పుట్టిందని 4 నెలలు అయిపోయిందయ్యా, నా భర్త చూడటానికి రాలేదు, నా అత్తింటి వారు చూడటానికి రాలేదు, నన్ను వద్దే వద్దంటున్నారు. ఏమన్యాయం చేసిందామె? ఆ అత్త ఒక ఆడపిల్లేగా, ఆడ మనిషే కదా. ఏంటంటే అత్తలకి ఆడపిల్ల పుట్టిందంటే కొడుకుని వద్దంటారేంటి? అన్యాయం, దుష్టత్వం. పురుషుడు భార్యను పోషించాలి, పురుషుడు కుటుంబాన్ని సంరక్షించాలి. ఎంతమంది పురుషులు ఈ రోజున త్రాగుడుకు బానిసలై తాగుతూ కూర్చుంటే, సంపాదించిందంతా తాగుతూ, ఇంటికి రాకుండా, ఇంటికి వస్తే భార్యను తిడుతుంటే, కొడుతుంటే, అది చూస్తున్న పసిపిల్ల గుడ్డలు పగిలిపోతుంటే న్యాయమా ఇది? చెడిపోయిన మానవుడు తను తాను చెడగొట్టుకుంటూ ఇతరులను చెడగొడుతున్నాడు. ఒకడు పనికి మాలిన పని చేస్తూ మరడీకుల్ని కూడబెట్టుకుని వెళ్ళి పాపానికి లోబడుతున్నారు. ఒకప్పుడు వినేవాళ్ళం ఎక్కడో మానభంగం జరిగిందని, ఇప్పుడు సమూహ మానభంగమట. 5-6 కలిసి ఒక చిన్న బిడ్డను మీద అత్యాచారం చేశారంటే అవి మృగాల మనుషులా? దుష్టత్వం పెరిగిపోతుంది, అపవిత్రత పెరిగిపోతుంది. క్రైస్తవుడంటే ఎవడనుకుంటున్నావు? వీటి జోలికి పోనివాడు, ఇటువంటి పరిస్థితిని గురించి పశ్చాత్తాపడి విడిచిపెట్టి పాడైపోయిన లోకంలో పవిత్రంగా జీవించేవాడే క్రైస్తవుడు. ఎవడు పడితే వాడు క్రైస్తవుడు చెప్పుకుంటున్నాడు, ఎవడు పడితే వాడు బోధిస్తున్నానని చెప్పుకుంటున్నాడు. కాబట్టి యేసు ప్రభువు నామం నవ్వుల పాలవుతుంది.
కాబట్టి యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని గుర్తించలేకపోతుంది ఈ లోకం. ఈ రాత్రి దేవుడు చెప్పబట్టున్నాడు, దుష్టుడా నువ్వు మరణమవుతావు నీ దుష్టత్వం విడిచిపెట్టకపోతే. చెప్పకపోతే నీ పని చెప్తానంటున్నాడు నన్ను. ఆనాడు యేసుకేలుకి చెప్పాడు అదే మాట. ఏమన్నాడు చూడండి, 23వ వచనంలో అక్కడే, దుష్టుడు మరణమునందుట నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు, ఇది ప్రభువుకు దేవుని వాక్కు. ఇది దేవుని వాక్యం ఇలా చెబుతుందని చెప్పాలే కానీ నేను చెప్తున్నాననే మాట పుల్పిట్ మీద వినపడుతుంటే దేవుని స్వరం మనుషులు వినటం లేదు. కల్పనా కథలు కావాలి, కాలక్షేపం కావాలి, తాగుబోతోడిని ఆదరించాలే గాని తాగుడు మానవయ్యా, నువ్వు చేసేది దుష్టత్వం. ఈ రాత్రి ఇక్కడ తాగుబోతులుంటే ఇదే మీకు చివరి రాత్రి అగును గాక. యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్. తాగుడు పర్వాలేదు, ఇదేముంది చిన్న అలవాటే కదా, ఏముంది ఇది చిన్న 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 బలహీనతే కదా. ఎంత చక్కటి పేర్లు పెట్టుకుంటారో పాపానికి. చిన్న బలహీనతే కదా, చిన్న పొరపాటే కదా, చిన్న తప్పే కదా. పాపమేనండి అది. నువ్వు చేసేది ఎంత నీచమైన పని నీకు తెలిస్తే దాని మీద నీకు విరక్తి వస్తుంది, దాని మీద నీకు అసహ్యత వస్తుంది, నువ్వు ఆ పాపం నుంచి బయటపడాలని ఆశ వస్తుంది. ఎంతమంది తాగుబోతులు ఈ రోజున క్రీస్తు నామాన్ని పెట్టుకుని ఉంటారు, చర్చిలకు వస్తారు, 1వ తారీఖు మీటింగ్కి వెళ్తారు, మారిపోతాను అంటారు, మళ్ళీ పాత బతుకుతుంటారు. నీ ప్రవర్తన దిద్దుకో, నీ పాపమును ఒప్పుకో. నువ్వు హెచ్చరించకపోతే నిన్ను నేను లెక్క అడుగుతానన్నాడు దేవుడు. నువ్వు వెళ్ళి దుష్టుడా నువ్వు మరణిస్తావని చెప్పు, వారు తప్పులు ఒప్పుకొని సరిచేస్తే వాడు బతుకుతాడు, నిన్ను కూడా నేను ఒప్పుకుంటాను. నువ్వు చెప్పకపోతే ఆ బలి నీ మీద వేస్తానన్నాడు ప్రభు. సేవ చేయటం అంటే సరదా అనుకుంటున్నారండి? ఆ సేవ అంటే సరదా అనుకుంటున్నారా? కత్తి మీద సాము లాంటిది ఇది. ఖడ్గం పెట్టుకొని చేత్తో పట్టుకొని పక్కవాడిని పొడుచుకునేది ఇది. 2 అంచెల గల ఖడ్గము దేవుని వాక్యం. నీకు చెప్పేది కాదు, నాకు చెప్పుకునేది ఇది. ఇతరులకు ప్రసంగించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటానన్నాడు దైవజనుడైన పౌలు. దేవుని సేవ చేయటం అంటే తమాషా కాదు, అగ్నితో ఆడటం లాంటిది. ఈ రోజున అనేకులు దేవుని నామాన్ని పట్టుకొని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూర్చొని ఆలోచించుకోండి. అన్యాయం నాలో ఉందా? అసభ్యత నాలో ఉందా? అపవిత్రమైన జీవితం నాలో ఉందా? నా భార్యకు నేను అన్యాయం చేస్తున్నానా? నా భర్తను నేను మోసగిస్తున్నానా? నా బిడ్డలు నేను నిర్లక్ష్యంగా పెంచుతున్నానా? త్రాగుడు వంటి దురభ్యాసాలకు నేను బానిసగా ఉన్నానా? లైంగిక పాపాలకు చోటిస్తున్నానా? సెల్ ఫోన్లో పనికిమాలిన బొమ్మలు చూస్తూ మనసంతా పాడు చేసుకుంటున్నానా? జీవితాన్ని నాశనం చేసుకుంటున్నానా అని పరిశీలించుకో. పశ్చాత్తాపడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు, నిరంతరం బ్రతుకుతావు. యేసుప్రభుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఈ లోకంలో అందరూ చనిపోవలసిందే. యేసుప్రభుని నమ్ముకుంటే చనిపోరు అనుకోకండి. పాస్టర్ గారులమైన మేము చచ్చిపోతాం, ప్రార్థన చేసేవాడు చచ్చిపోతాడు, చెడ్డోళ్ళు చచ్చిపోతారు, మంచోళ్ళు చచ్చిపోతారు. మరణం అందరికి వస్తుంది. కానీ మరణించిన తరువాత తీర్పు ఉంది. క్రీస్తుని నీవు అంగీకరిస్తే, క్రీస్తు రక్తంలో కడగబడితే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీ పాపముని ఒప్పుకోకపోతే కొందరి పాపములు వారి ముందు నడుస్తున్నాయి, కొందరి పాపములు న్యాయ తీర్పుకు వారి వెనక నడుస్తున్నాయి. నువ్వు సింహాసనం మీద నిలబడ్డప్పుడు నీ పాపాలే నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాయి.
దేహముతో జరిగించిన ప్రతి దాని కొరకు దేవునికి లెక్క చెప్పాలి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడదో వారు అగ్ని గదగబడుతో మండు గొండములో పాడవేయబడదురు. ఇది రెండవ మరణము, అది శాశ్వత మరణము. మరణిస్తూనే ఉండటం అది. ఆ మరణం తప్పించటానికి, ఆ నరకమును తప్పించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను వస్తానన్న ప్రభువు రాకుండా తామసం చేస్తున్నాడు. కొందరు అపహాసకులు ప్రభు రాకడ ఏమైందో విఫలమైపోయిందంట. నువ్వు నేను విఫలమవుతాం. ఆయన విజయుడు, ఆయన సర్వాధికారి. వస్తానన్నవాడు వస్తాడు. మన నిమిత్తమైన ఆలస్యం చేస్తున్నాడు. ఏ ఒక్కడు నశించకూడదు, ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడున్న వారి ఒక్కొక్కరం పరీక్షించుకుందాం. బైబిల్లో నాబాలు అనే ఒకడున్నాడండి. అతడు మంచి కాలేబు వంశానికి చెందినవాడు. కాలేబు అంటే నిండు గుండెతో, నిండు హృదయంతో ప్రభువుని వెంబడించిన వాడు. ఆశీర్వదించబడిన జనాంగంలో నుంచి వచ్చినవాడు. బయలుదేరిన ఇశ్రాయేలు జనాంగంలో కాలేబు యెహోషువలు మాత్రమే కానానులో ప్రవేశించారు, ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో. అటువంటి వంశంలో నుంచి వచ్చాడు ఆయన. మిగుల ఆస్తి గలవాడు, చాలా డబ్బుంది. ఎందుకంటే పితరుల ద్వారా ఆశీర్వదించబడినప్పుడు ఆస్తిపాస్తులు ఉన్నాయి. అతనికి అందమైన రూపసి అయిన సుగుణవతి అయిన అబీగయేల్ అనే భార్య ఉంది, చక్కటి భార్య ఉంది. ఇంకేం తెగులు చెప్పండి వాడికి. ఇంతకంటే గట్టిగా తిట్టాలనిపిస్తలేదు. మంచి వంశంలో పుట్టాడు, మంచి భార్యనిచ్చాడు, ఆస్తి ఉంది, ఆరోగ్యం ఉంది. ఇంకేం రోగం ఆయనకి? పొద్దులేస్తే తాగుతా కూర్చుంటాడు. తాగుబోతులు విందులు, ఆ డబ్బంతా తాగడానికే. దావీదు పంపించాడు, అయ్యా ఏదన్నా గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నావట, కొంచెం ఏదన్నా మాంసం కొద్దిగా ఇయ్యాయా, కొంచెం ఏదన్నా పంచు నీకు ఉన్నదాన్ని అంటే, బాబాయ్ నీకెందుకు ఇవ్వలేరు, నువ్వు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నువ్వెవడో నాకు తెలీదు, నీ దేవుడు ఎవడో నాకు తెలీదు అని ఆ డబ్బంతా తాగుబోతుల్ని పిలుచుకొని రాజులు విందు చేసినట్టు విందు చేసుకుంటున్నారు. సంపాదించిన సంపాదన భారీ ఖర్చు పెట్టకుండా ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టి తిరుగుతావేంటయ్యా? నువ్వు దుష్టుడువా నీతిమంతుడువా చెప్పు? నువ్వు సంపాదించిన డబ్బుతో నీ భార్య బిడ్డల్ని పోషించకుండా నిన్ను నీవే సంతోష పెట్టుకోవడానికి ప్రయత్నిస్తావేంటి? నువ్వు దుష్టుడు కాదా? ఎంతమంది పురుషులు ఈ రోజున తమ భార్యలను కన్నీరు గారుస్తున్నారు. ఎంతమంది ఏడుస్తూ చెప్తుంటారండి. నేను చాలా మంది కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కోసారి లైన్లో వచ్చే 5-6 వరుస అదే చెప్తుంటే నాకు గుండె పగిలిపోతుంటుంది. నా భర్త 2 పిల్లలు పెట్టి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడయ్యా. చిన్నపిల్లలు చెప్తారు, మా డాడీ తాగుతారు, మా అమ్మని కొడతారు, ఇంటికి వచ్చి అంకుల్ ప్రార్థన చేయండి మా డాడీ కోసం. చిన్నపిల్లలు. ఆ తండ్రికి గుండె లేదా? నా బిడ్డ ఏడుస్తుంది, నా భార్య దుఃఖపడుతుంది, నా బిడ్డలకు గంజి లేదే, నేను బాటిల్ తాగుతున్నానే అనే ఆలోచన లేదా? తాగుబోతా. ఈ రాత్రి దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు బ్రతకాలని ఆశిస్తున్నాడు. ఈ రాత్రి నువ్వు త్రాగుడు అసహించుకోవాలి. అది ఎంత హీనమైందో, ఎంత అసహ్యమైందో, ఎంత నిన్ను బాధపడుతుందో, నీ కుటుంబాన్ని పాడు చేస్తుందో నువ్వు గుర్తించుకోవాలి. నువ్వు ఆలోచించుకో. అప్పుడు నీకు అసహ్యత పుట్టుద్ది ఆ పాపం మీద. అప్పుడు దాని జోలికి అలవనివి కాదు. ఈ రోజున ఎంతో మంది తాగుబోతులు పశ్చాత్తాపడి ప్రభు సాక్షులుగా బ్రతుకుతున్నారు. సంవత్సరాల తరబడి మీటింగ్కి వస్తూనే టీవీ ప్రోగ్రాంలు వింటున్నామండి, మీ ప్రోగ్రాంలు అంటూనే ఉంటాడు. తాగి నా దగ్గరకు వచ్చి ప్రార్థన కోరే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. నేను సాధారణంగా తాగుబోతుల్ని ప్రేమిస్తా, జాలి పడతా. కానీ బలిపీఠం మీద నిలబడ్డప్పుడు నా ప్రభువు చెప్తున్నాడు, ఈ రాత్రి హెచ్చరించు. పరస్త్రీ వ్యామోహంలో పడి భార్యను మోసగించేవారు, భార్యను బాధ పెట్టేవారు, భార్యను వదిలేసేవారు. నేను వద్దంట నా భర్తకి, ఎవరితో ఉందంట అని వివాహమైన 2-3 సంవత్సరాలకు వచ్చి భార్యలు చెబుతుంటే
వాగ్దానం చేసి పెళ్లి చేసుకున్నావు కదా, యవన కాలములో పరిత్యజిస్తే నీ భార్య పక్షంలో దేవుడు వాదిస్తాడట, జాగ్రత్త. భార్యను విడనాడి మరొకతను వివాహము చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడని ప్రభు చెప్పాడు. వ్యభిచారులను, వేశ్యాగులను దేవుడు తీర్పు తీర్చక మానడు. ఇది వ్యభిచార తరం అండి. ఇది సర్వసాధారణమైపోయింది. ఏమండి, చనువుగా ఉంటాం అంతేనండి, ఏదో కాసేపు జోకులు వేసుకుంటాం మేము. ఈ రోజున ఓరల్ సెక్స్ ఎక్కువైపోయింది. మాటల్లో సెక్స్, క్రియల్లో సెక్స్ చేయడానికి ఓపిక లేదు, బలము లేదు, అవకాశం లేదు. కాబట్టి నోడుతోటి మాట్లాడుకుంటుంటారు కొంతమంది వ్యంగ్యంగా, కొంతమంది తాకుదల, పరస్త్రీ పర శరీరానుసారులు ఇతరుల శరీరాలను ముట్టాలని, రాసుకోవాలని, పూసుకోవాలని, తద్వారా ఒక విధమైన సాటిస్ఫాక్షన్ పొందాలనుకుంటున్నారు. అది కూడా వ్యభిచారమే. చాలా మంది వ్యభిచారాన్ని చూస్తూ ఆనందిస్తున్నారు. సెల్ ఫోన్లో నీకు దొరుకుతున్నాయి కాబట్టి పనికిమాలిన బొమ్మలు, అపవిత్రమైన కార్యాలు చూస్తూ నువ్వు పడుకుంటున్నప్పుడు నువ్వు దేవుని దృష్టిలో దుష్ట కార్యం చేస్తున్నావు. యోసేపును పోతిఫర్ భార్య పట్టుకొని నాతో శయనించు అన్నప్పుడు ఏమన్నాడో తెలుసా యోసేపు? ఇంత ఘోరమైన దుష్కార్యమును నేను ఎలాగూ దేవుని ఎదుట చేస్తాను? ఇది దుష్కార్యము. పరపురుషుని భార్యను ముట్టడం దుష్కార్యము. పర శరీరానుసారులుగా ఉండడం దుష్ట కార్యాలు. నువ్వు యేసు ప్రభువుని నమ్మానంటే వీటికి దూరంగా ఉండు. నువ్వు క్రైస్తవుడు అనుకుంటే ఇవి నీ పక్కకు రాకూడదు, నీ బ్రతుకులో చోటు చేసుకోకూడదు. ఇప్పటికే అట్టి స్థితిలో నీవు ఉంటే పశ్చాత్తపడు. ఎంత మంచి దేవుడు అండి. శపించి వదిలిపెట్టేవాడు కాదు ప్రభు, గద్దించి దిద్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చేవాడు. నీ తప్పును తెలుసుకుంటే చాలు, మరుక్షణం నువ్వు ఆయన కౌగిల్లో ఉంటావు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నంతసేపు ఇది తప్పు కాదులే, ఇది పెద్ద తప్పు కాదులే అనుకున్నంతసేపు నువ్వు అలాగే మొండికెత్తేస్తున్నావు, బండగుండి కలిగిన వాడిగా అయిపోతున్నావు. నాబాలుకి ఎంత చెప్పినా ఎంత కృతజ్ఞత లేదు. నేను అడిగితే బాగోదు కానీ నీకు దేవుడు ఒక మంచి భార్యని ఇచ్చాడా లేదా? ఒక ప్రార్థనాపరురాలైన భార్యని ఇచ్చాడా లేదా? నువ్వంటే పడి పరిచర్య చేసే, వంటొండి పెట్టి నీకు చాకిరీ చేసే భార్యని ఇచ్చాడా లేదా? ఎప్పుడైనా దేవుడిని నువ్వు స్తుతించావా? ఎప్పుడైనా ఆ భార్య పట్ల నువ్వు జాలి చూపించావా? ప్రేమ చూపించావా? అదేదో ఆమె బాధ్యతది, ఆమె కర్మది అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నావా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముల కంటే ఎక్కువ. నేను గమనిస్తున్నానండి, భార్య చేత బాధ పెట్టబడే పురుషులు ఉన్నారు. భార్య మంచి భార్యనిస్తే ఆ భార్యతో సంతోషంగా ఉండలేక తమ జీవితాలను నరకపాత్రులుగా చేసుకునే పురుషులు ఉన్నారు. అబీగయేలు సుబుద్ధి కలిగింది, రూపసి. ఆ నాబాలు పనికిమాలినవాడు, ఎవరిని మాట్లాడనివాడు, మోటువాడు, దుష్టుడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు. దావీదు కోపం వచ్చి చంపడానికి వస్తుంటే అబీగయాలు పరిగెత్తి దావీదు పాదాల మీద పడి, అయ్యా నా భర్త దోషం నాదని ఎంచుకో అయ్యా, నా భర్త పాపాన్ని నాదిగా ఎంచుకో అయ్యా, నా భర్తను చంపకయ్యా. ఈనాడు అనేక మంది సహోదరీలు, యేసు ప్రభు ప్రేమను ఎరిగిన సహోదరీలు తమ యజమాని కోసం ఇలా కన్నీటితో ప్రార్థిస్తున్నారన్న సంగతి మీకు తెలుసా? నువ్వు ఈరోజు బతికున్నావంటే అది నీ భార్య కన్నీటి ప్రార్థన వలన. అన్ని వెరుగుదువా? ముసుకేసుకొని ఏడుతున్నావు, ఎప్పుడని తిడుతుంటావే కానీ అసలు నువ్వు బతకడానికే మూలం నీ భార్య అన్న సంగతి నీకు ఎరగటం లేదు. నువ్వు దుష్టుడివి కాదా? మూర్ఖుడివి కాదా? అజ్ఞానివి కాదా?
మా నాన్నగారి మారు మనసు కొరకు మా అమ్మగారు 12 సంవత్సరాలు ప్రార్థన చేసింది. తాగుబోతుగా, వ్యభిచారిగా, జూదగాడిగా ఉన్న మా తండ్రి ఆ ప్రార్థన వల్ల మారి ఒక నూతనమైన వ్యక్తిగా మారి భార్య బిడ్డలను ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు నేను రక్షించబడటం జరిగింది. నా తండ్రిలో మార్పు చూసి యేసు ప్రభువుని నమ్మాను నేను. లేకపోతే దేవుడు లేడు, దెయ్యం లేడనేవాడు. నేను ఇష్టం వచ్చినట్టు బతకడం, చావటం అంతే అన్న మూర్ఖతలో ఉన్నవాడిని. యేసు ప్రభు మనుషుల్ని మారుస్తాడు, దుష్టుల్ని మారుస్తాడు, వ్యభిచారుల్ని మారుస్తాడు, తాగుబోతుల్ని మారుస్తాడు, పాపులను పరిశుద్ధులుగా చేస్తాడు అన్న సువార్త ప్రపంచమంతా మారుమోగాలి. అంతకు మించిన సువార్త ఏమీ లేదండి. ఇక స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆత్మనింపుదలలో అనే డైలాగులు వాడుతున్నారే కానీ ట్రాన్స్ఫర్మేషన్, పరిపూర్ణమైన మార్పు, క్రీస్తు ఇచ్చే నూతనత్వం, వాటిని గురించి ప్రకటించడం లేదు. కాబట్టే క్రైస్తవులు భక్తి కలిగిన క్రైస్తవులు అవుతున్నారు కానీ బుద్ధి కలిగిన క్రైస్తవులు అవటం లేదు. ఒక సింహం మారు మనసు పొందిందంట, ప్రార్థన నేర్చుకుందంట. సింహం మారు మనసు పొందలేదు, ప్రార్థన నేర్చుకుందంట. ప్రార్థన నేర్చుకున్నాక నేను మారిపోయాను అందంట. అంతకుముందు వేటాడినప్పుడు మీదపడి వేటాడేదంట. ఇప్పుడు ఏదైనా మాంసం కనపడితే, పశువు జంతువు కనపడితే ఆహారం ఇచ్చిన వందనాలు దేవా అని మా తింటదంట దాన్ని పట్టుకొని. ఈ రోజున భక్తి చూడండి ఎట్టుందో. అప్పు తిరిగేటట్టు ప్రార్థన చేయండి అని అడుగుతారు నాకు కొంతమంది వచ్చి. పక్కోళ్ళు చచ్చేటట్టు ప్రార్థన చేయండి అని అడుగుతారు కొంతమంది వచ్చి. ఇదేం భక్తి అయ్యా? ఇదేం భక్తి? అబీగయలు ఎంత ప్రార్థన చేసినా నాబాలు కోమలోకి వెళ్ళిపోయాడు. 10 రోజులు ఆమె జ్ఞానం కలిగి చెప్పకుండా ఆగింది. ఆ కోమలో ఉన్నప్పుడు ఎవరైనా సరే కోమలో ఉన్నారంటే వారికి ఒక అవకాశం దొరికింది. ఆ కోమలో ఉన్నవారు ఈ ప్రపంచంతో కట్ అవుతారు, మరో ప్రపంచంతో కనెక్ట్ అవుతారు. ఆ సమయంలోనైనా వారు పశ్చాత్తాపడడానికి, గ్రహించుకోవడానికి అవకాశం ఉంది. కానీ నాబాలు దుష్టుడు. అయ్యా ఇది సంగతి అని చెప్పినప్పుడు పశ్చాత్తాపడలేదు, గుండె పగిలి చచ్చాడంట. గుండె పగిలి చచ్చాడు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకు, నీ కాలమునకు ముందే నీవేళ చావలను. ఒకే ఒక జీవితం మానవుడికి ఇచ్చాడండి దేవుడు. మరల జన్మాలు లేవు, అది త్వరగా గతించిపోతుంది. ఈ జీవితంలో నీవు చేసే నిర్ణయాలు, ఈ జీవితంలో నీవు జీవించే జీవితం, ఈ జీవితంలో నీవు నీ పాపముల నుండి విడిపించగలిగిన క్రీస్తును నమ్ముకుంటే, నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే నీవు ధన్యుడవు. నరకంలోకి వెళ్ళాక మారు మనసు పొందుదామని ఏడ్చినా, పాపాలు ఒప్పుకున్నా, పశ్చాత్తాపడినా అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుటే కానీ రక్షణ మార్గం లేదుగా, రక్షించబడడానికి అవకాశం లేదిక. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈ రాత్రి నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేస్తుంటే, ఈ మీటింగులో ఉండగానే నీ తప్పును నువ్వు తెలుసుకొని ఒప్పుకో. నీ తప్పు కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. దుష్టులు పురుషులే కాదండి, స్త్రీలలో కూడా దుష్టులు అంటున్నారు. యెజబెల్ అనే దుష్టురాలు ఉంది బైబిల్లో. ఇశ్రాయేలు రాజు భార్యగా ఒక అన్యురాలైనప్పటికీ రాణి అవడానికి అవకాశం దొరికింది. కానీ మోసగత్తెగా, వ్యభిచారిగా, పరపురుషుల్ని ఆకర్షించాలనే మనసు కలిగిందిగా, రాజ్యాన్ని చిందరవందర చేయడానికి ప్రయత్నించింది.
నాబోతు పొలం ఇవ్వనన్నాడని నేను ఇప్పిస్తానని చెప్పి అతన్ని చంపించి ఆ పొలం తీసేసుకుంది. ఎంత దుష్ట కార్యాలండి వాళ్ళ. ఆస్తి కొరకు చంపేస్తారండి మనుషుల్ని. డబ్బు కొరకు చంపుతావా? కన్న తల్లిని చంపుకునే దుర్మార్గులు ఉన్నారు. భర్తను తన అపవిత్రత బయటపడకుండా ఉండటానికి కప్పెట్టిన భార్యలు ఉన్నారు. మనుష్యుడు మృగం కంటే నీచంగా, క్రూర మృగాల కంటే అన్యాయంగా బ్రతికే బ్రతుకులోనికి దిగజారిపోవటం చూస్తున్నాం. కారణం ఈ లోకాధికారి అయిన సాతాను, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంలో తిరుగుచున్న సాతాను, దేవునికి నిన్ను దూరం చేయాలని, తనతో పాటు అగ్నిగంధకములతో మండు గుండములో పాడవేయాలని నీ వెంటబడుతున్నాడు. నువ్వు క్రీస్తు పక్షంలో ఉంటే, ప్రభువుకు నువ్వు సమీపంగా ఉంటే, ఆయన హత్తుకుంటే, అపవాదిని ఎదిరించు. అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోతాడని బైబిల్ చెప్తుంది. నువ్వు కూర్చొని ఆలోచించుకో. నీలో అన్యాయం ఉందా? మోసం ఉందా? వ్యభిచారం ఉందా? దొంగ బుద్ధి ఉందా? దొంగ బుద్ధి, దొంగలు ఇంట్లోనే దొంగలండి. ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేరంట. ఇంటి దొంగలు. నీది కాని దానిని చెప్పకుండా అడగకుండా తీసుకుంటే, అది ఏదైనా, అది 5 పైసలైనా, అదొక చీర అయినా, ఒక చొక్కా అయినా, ఒక గరిట అయినా, ఒక స్పూన్ అయినా, అది దొంగతనమే. ట్రైన్లో టికెట్ కొనుక్కోకుండా ట్రైన్ ఎక్కి దిగేసి హల్లెలూయా దేవునికి స్తోత్రం అందంట ఆమె. ప్రసంగం చేస్తానికి వెళ్తుందంట పాస్టరమ్మ గారు. అందరూ విశ్వాసులు వచ్చారు. ట్రైన్ దిగాక ప్రయాణం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగింది, హల్లెలూయా దేవుడు అద్భుతం చేశాడు. టికెట్ కొనుక్కోకుండా ట్రైన్ ఎక్కాను. టీసీ వచ్చేటప్పటికి నేను టాయిలెట్లోకి వెళ్ళాను. బయటకు వచ్చేటప్పటికి ఆయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా అద్భుతం జరిగిందంట. ఏం అద్భుతాలండి, చవకబారు అద్భుతాలు. ఇలాంటి అద్భుతాల గురించి చెప్తారేంటి మనుషులు ఈ రోజున? అరే, యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతం ఏంటో తెలుసా? నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అంటే ఇక నీళ్ళు తాగొద్దు, అందరం ద్రాక్షరసం తాగుదామంటారేమో. తాగండి, మంచిదే. ద్రాక్ష పళ్ళు తెచ్చుకొని జ్యూస్ తీసుకొని తాగండి, వంటికి మంచిది, పుష్టి. కానాను ఇప్పుడు కూడా మీరు వెళ్తే మంచినీళ్ళు దొరకవు. అక్కడ నీళ్లు తాగలేం కాబట్టి అక్కడ జ్యూస్ తాగుతారు. ఆ రోజుల్లో విందులో ఈరోజు మన సాంబారు పోసినట్టు ద్రాక్ష రసాన్ని పోసేవారు. అంతేగాని ఇది బ్రాందీలు, విస్కీలు, పులిసిని కావు. రంగు, రుచి, వాసన లేని నీళ్లను రుచి కలిగిన బలమిచ్చేటువంటి ద్రాక్షరసంగా మార్చాడు దేవుడు. ఏ విధమైనటువంటి ప్రయోజనం లేని బ్రతుకు. కొందరి బ్రతుకులు ఎలాగుంటాయంటే, బాగున్నావా? బాగున్నాను. ఎందుకు అలా ఉన్నావు? ఏమో. తిన్నావా? తినుంటా. ఉద్యోగం లేదా? ఉంది. బైక్ కొనుక్కున్నావంట? కొనుక్కున్నా, కాళ్ళు ఎరగొట్టుకున్నామన్నా. ఏంటండి కొందరి జీవితంలో ఒక 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 సంతోషం లేదు, ఒక తృప్తి లేదు. ఎప్పుడు వెగటు మాటలే, ఎప్పుడు చేదు మాటలే. ఏది మాట్లాడినా రివర్స్లోనే మాట్లాడతారు. నీ బతుకులో క్రీస్తు లేడు, నీ గమ్యం లేదు, నీ జీవితానికి గురి లేదు, నీ జీవితంలో సారం లేదు. ఎన్నో ఉన్నాయి, నీకు అన్నీ ఉన్నాయి. కూర వండినప్పుడు చూడండి ఎన్ని దినుసులు వేస్తారో. మన ఇండియాలో వండినన్ని కూరలు ఎక్కడ వండరంటారు. అటు దినుసులు, లవంగాలు, జీలకర్ర, యాలుక్కాయలు, ఎల్లుల్లిపాయలు. చెప్పండి అమ్మా, మీకు అర్థమవుతుంది కదా అన్న? ఈ అర్థమవుతుంది బైబిల్ రెఫరెన్స్ల కంటే బాగా. అల్లం,
అన్ని నూరి వేయించి కట్ చేసి మిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ వేసి కూర వండి పెట్టావు. ఫు అన్నాడు మీ ఆయన. ఏమంటే ఏమేయలేదు అందులో, ఉప్పు వేయలా. ఉప్పు లేకపోతే కుప్పకే అంట తమిళ్లో సామెత ఉంది. ఎన్ని వేసినా ఉప్పు లేకపోతే అందులో ఏమి లేదు, సారం లేదు, తినబుద్ధి అయితే. నీ బ్రతుకులో ఎన్నున్నా, ఇల్లున్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఉన్న యేసు ప్రభు లేడు. యేసు ప్రభు నీ జీవితంలో లేడు కాబట్టి నీ బ్రతుకులో తృప్తి లేదు, సారం లేదు, గురి లేదు, నిరీక్షణ లేదు, ఒక ఉద్దేశం లేదు, ఒక ఆనందం లేదు. ఎందుకు లేదండి ఆనందం? లోకంలో కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా నవ్వుతున్నట్టే ఉంటారు. వాళ్ళు మొహం చూస్తేనే నవ్వుతున్నట్టు, పళ్ళన్నీ 16 పళ్ళు బయటకు పడుతుంటాయి. వాళ్ళు పళ్ళు చూపిస్తారని నవ్వుతున్నారా, నిజంగా సంతోషం వచ్చి నవ్వుతున్నారా? కొంతమంది నవ్వుతారంటే పళ్ళు చూపిస్తారండి, నా పళ్ళు తెల్లగొండయో చూడు. అరే ఒకడు నవ్వు చూడినను హృదయంలో దుఃఖం ఉండక మానదు. యేసు ప్రభు నీ జీవితంలో లేనప్పుడు ఖాళీగా ఉండదండి నీ గుండె. ప్రభువు లేని చోట సాతాను ఉంటాడు, ప్రభు ఉన్న చోట అపవాది పరిగెడతాడు. ఒక వ్యక్తి తన హృదయాన్ని కడుక్కున్న తర్వాత, ఒక వ్యక్తి 7 దెయ్యాల నుంచి విడిపించబడిన తర్వాత మళ్ళీ పాత దెయ్యాలు వచ్చాయంట. ఎలాగున్నాడో మనోడు చూద్దాము, చాలా కాలం నేను చెప్పినట్టు చేశాడు, నా ఇష్టం వచ్చినట్టు నడిచాడు, తాగాడు, తొందనాలు దొక్కాడు, ఎలా ఉన్నాడని చూసి వచ్చి ఖాళీగా ఉండడం చూసి తనకంటే చెడ్డవైనా మరి 7 దెయ్యాలని అంటబెట్టుకొని వస్తాదంట. ఈ రోజున చాలామంది పరిస్థితులు అలాగే ఉన్నాయండి. ఒకప్పుడు భక్తిగా ఉండి ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు బైబిల్ని ప్రసంగించి బైబిల్ అంతా ఒట్టిదని చెప్పే బుద్ధిహీనులు ఉన్నారు. ఈ రోజున 7 దెయ్యాలు పట్టాయి నీకు. ఒకప్పుడు ప్రార్థన అంటే పరిగెత్తి ఇవాళ దేవుడు లేడు, దెయ్యం లేడు అంటున్నావు. ఎందుకు తెలుసా? నువ్వు కాదది, నీకు పట్టిన దెయ్యం. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. మునుపటి స్థితి కంటే కడపటి స్థితి భయంకరమైపోతుంది. ఇవాళ నామకార్థ స్థితిలోనికి దిగజారిపోయిన క్రైస్తవుల జీవితాలు చూస్తే పాదరులు అపవిత్రతకు చోటిచ్చారు, పాస్టర్లు కొట్టుకుంటున్నారు, ఆస్తుల తగాదాలు పెట్టుకుంటున్నారు, దేవుని మందిరములో పెత్తనాల కోసం తన్నులాడుకుంటున్నారు అనే మాటలు మనం వింటున్నాం. చూడండి, అయ్యో అయ్యో. దేవునికి చోటు లేని చోట లోక కార్యాలకు చోటు ఉంటుంది. తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు పోగొట్టుకుంటాడు, ప్రభు నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టేవాడు కాపాడుకుంటాడు. యేసు ప్రభు బోధ వినేవారు తమ బ్రతుకులో వ్యత్యాసంగా ఉంటారు, లోకానుసారంగా ఉండరు, లోక పోకడతో పోరు, లోకంలో ఉన్న వారి వాళ్ళే జీవించరు, ఒంటరిగా నిలబడతారు, క్రీస్తుతో పోరాడతారు. ఈ విగ్రహానికి మొక్కకపోతే అగ్నిగుండంలో పడేస్తాం మిమ్మల్ని అంటే మేము మొక్కమయ్యా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సమర్థుడా? మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోతే ఈ మంటల్లో బగబగ మండి కాలేకపోతాం, కానీ మా దేవుణ్ణి మేము బాధ పెట్టాం. గొండంలో పడేశారు, కాలిపోయారా? వాళ్ళ వెంట్రుక్కుల కాలేదట, పొగాసరు కూడా వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. నన్ను ఘనపరచు వారు నేను ఘనపరుస్తా. 30 రోజుల వరకు ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదని చట్టం వచ్చింది రాజ్యంలో. దానియేలు యథావిధిగా మేడగదికిలోకి వెళ్ళి తలుపులు తెరిచి రోజుకు 3 మోకాళ్ళుండి ప్రార్థించాడు. సింహాల గోల వేసేశారు. చచ్చిపోయాడా? తినేసాయా? మింగేసాయా? రాజు పొద్దునే వచ్చి అంటున్నాడు, దానియేలు నీవు నిత్యము సేవించుచున్నది దేవుడు నిన్ను రక్షించాడా? నా దేవుని ముందు నేను నిందారహితుడిగా ఉండడం చూసి సింహాల నోళ్లను దేవుడు మూయించాడు.
ఏదండి అలాంటి జయం ఈ రోజున మన జీవితాల్లో? ఏవి అలాంటి సాక్ష్యాలు మన జీవితాల్లో? అసలు మీరు సాక్ష్యం చెప్పమంటే ఏం సాక్ష్యాలు చెప్తున్నారు ఇవాళ? ఏం సాక్ష్యాలు చెప్తున్నారు? నాకు బాధలు వచ్చాయి ప్రార్థన చేయమని అడుగుతున్నారు, వ్యాధులు వచ్చాయి ప్రార్థన చేయమని అడుగుతున్నారు, అప్పుల్లో పడిపోయావు, రుణబాధలు ఎక్కువైపోయినాయి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అసలు వీటికి మూల కారణం ఏంటి? నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకున్నందువల్ల కాదా? నీవు దేవునికి మొదటి స్థానం ఇవ్వనందు వలన కాదా? నీకు ఇచ్చిన డబ్బును నీవు వ్యసనాల కోసం ఉపయోగించడం వలన కాదా? అత్యాశల కోసం ప్రయాసపడిన దాని వలన కాదా? నీ పాపం వల్ల తెచ్చుకున్న రోగానికి మందు ప్రార్థన కాదు, పశ్చాత్తాపం. పాస్టర్ గారు చేసే ప్రార్థన కాదు, నువ్వు పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన. ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా, ఏ రోగంతో వచ్చినా, ఎటువంటి స్థితిలో వచ్చినా ప్రభు ఒకటే మాట చెప్పాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ రోగము నివారణ అయింది. పాస్టర్ గారులకు పని ఉండాలి కదండి. అందుకని వాళ్ళ రోగాలకి వారం రోగాల కోసం ప్రార్థన చేయాలి పాస్టర్ గారు. అందుకే 7 వారాలు రమ్మంటారు అయితే కొంతమంది పాస్టర్ గారు. ఇక్కడ ప్రార్థన చేస్తే పోద్ది, ఇంటికి వెళ్తే మళ్ళీ వస్తుంది. ఇక్కడ ప్రార్థన చేస్తే పోద్ది, ఇంటికి వెళ్ళే మళ్ళీ వస్తుంది. మళ్ళీ కానుక పట్టుకొని మళ్ళీ రావాలి, మళ్ళీ నిలబడాలి, మళ్ళీ పోద్ది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోద్ది, మళ్ళీ ఇదేనా బతుకంతా? ఇతనిలో నుండి బయటికి రా, మరి ఎన్నడూ ఇతనిలోనికి ప్రవేశించొద్దన్నాడు ప్రభు. ఒక్కసారి నీకోసం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నీ తలపోటు మళ్ళీ రాదిక, నీ నడునొప్పిక కనబడదిక, నీ అప్పుల్లో నుంచి నువ్వు బయటపడితే మళ్ళీ అప్పుల్లో పడవేక. అది ప్రభు ఇచ్చే శక్తి, అది ఆయన చేసే స్వస్థత. వారం ప్రార్థన ఎందుకమ్మా? ఒకే విషయం కోసం మళ్ళీ 100 స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం ఎందుకు? నీ పాపం కొరకు పశ్చాత్తాపడు. నీ పాపాలు క్షమించబడ్డప్పుడు నీ రోగాలు స్వస్థత పడతాయి. ఆయన మన దోషములను క్షమించేవాడు, మన సంకటాలు కుదుర్చేవాడు. రోజు చదువుతారు 103వ కీర్తన. దోషాలు క్షమిస్తాడట, చెప్పండి, సంకటాలు కుదురుస్తాడంట. సంకటాలు అంటే ఏంటి? సమస్యలు, వ్యాధులు, ఇబ్బందులు, చిక్కులు, సమస్యలు. ఎప్పుడైతే నీ దోషం క్షమించబడిందో నీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఈ రాత్రి మీరు అట్టో ఇట్టో తేల్చుకో. నా బ్రతుకులో ఒక రోజు వచ్చింది, మా నాన్న మారాడు. యేసుప్రభు ఉన్నాడని అనుకున్నా, కానీ మా నాన్న 40 ఏళ్ళప్పుడు మారాడు. నాకు అప్పుడు 18 ఏళ్లే వయసు. మళ్ళీ ఏమనుకున్నానంటే మా నాన్న తిని తాగి చూసి మారాడు కదా, నేను కూడా తర్వాత మారదాంలే అని మారు మనసును కొన్ని నెలలు వాయిదా వేశా. నన్ను అప్పుడే సన్యాసం పుచ్చుకోమంటావా 18 ఏళ్ళకే అని మా నాన్నతో గొడవ పెట్టుకున్నా. బలవంతంగా చర్చికి తీసుకెళ్తే కూర్చున్నా. ఒకరోజు నేను చర్చిలో కూర్చోనుంటే ఆ పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ, ఓ యవనస్తుడా, ఈ రాత్రి నువ్వు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నా ఎంకే చూపిస్తున్నాడు ఆయన ఏలు. మా నాన్న అంతా చెప్పుంటాడు వెనక్కి, అందుకే ఈయన ఏలు నా వైపు చూపించి చావమంటున్నాడు అని చెప్పి నా తలకాయ కొంచెం పొడుగ్గా ఉంది అందరి మధ్యలోని. నేను కొంచెం కిందకు అలా వంకా. ఆయన అంటున్నాడు, నువ్వు మనుషులు కనబడకుండా దాక్కోగలవు కానీ దేవునికి కనబడకుండా దాక్కోగలవా? అలా కోపం వచ్చేస్తుంది నాకు. ఏం చేయమంటావు అనుకున్నా, మనసులో అనుకున్నా. ఏం చేయమంటావు అనుకున్నా. ఏం చేయమంటావు అనుకుంటున్నావా? నవ్వుతారేంటండి? దేవుడు తన ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఆ రాత్రే నా చివరి రాత్రి సాతానుతో. ఆ రాత్రి నన్ను ప్రభు దర్శించాలని ఆశించాడు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఈరోజే దేవుడితో అటో ఇటో తెలుసుకో. ఆ రోజు చర్చ అయిపోయాక అందరూ వెళ్ళిపోయారు. నేను తేల్చుకోవాలని ఉండిపోయా. నిజంగా దేవుడు అయితే మార్చుకోయా, నాకు మాత్రం మారాలనే ఉంది, సినిమాలు మానాలనే ఉంది, స్నేహితుల్ని వదిలిపెట్టాలనే ఉంది. నువ్వు కనబడైతే మార్చుకో నన్ను
నేనేం తప్పులు చేశాను, నేనేం తప్పులు చేసుకుంటే క్షమించుకో. నాకు ప్రార్థన రాదు అప్పటికి, అసలు క్రైస్తవ కుటుంబం కాదు మాది, చర్చిలకి వెళ్ళేవాడిని కాదు, అప్పుడే 3 నెలల నుంచి వెళ్తున్నాం. కాబట్టి తప్పులు చేస్తే క్షమించుకో, పాపాలు చేస్తే క్షమించుకో అని ఒకలాగా చేస్తా ఉన్నాను ప్రార్థన. అయినా నేనేం తప్పులు చేశాను? నేను ఇంకా ఏం తప్పుల్లో చేయలేదే, పెద్ద పెద్ద పాపాలు ఏం చేయలేదే, వ్యభిచారాలన్నీ చేయలేదే, సెల్ ఫోన్లన్నీ లేవు మాకు అప్పుడు. సినిమాలు ఒకటే నా పాపం, పెద్ద పాపం, దానికి అడిక్ట్. అవి లేకపోతే ఉండలేను. 2 ఆట సినిమా చూసి వచ్చాక ఇంటికి వస్తే నిద్ర పట్టక మళ్ళీ సినిమాల రోడ్డుకి వెళ్ళేవాడిని. కాకినాడలో 8 సినిమాలు ఉంటాయి ఒకే రోడ్లో. ఆ రోడ్లో మళ్ళీ తిరిగేది, ఆ వాల్ పోస్టర్లు అన్నీ కాసేపు చూసుకునేది, అదే సినిమా అనుకొని. అంత పిచ్చి పిచ్చి కుక్కలాగా తిరిగేవాడిని. ఏంటంటే సినిమా మంచి పాటలు వినకూడదు, సినిమాలు చూడకుండా మారు మనసు పొందేటట్టుంటే పొందుతానన్నాను. అరే మారు మనసు పొందాలంటే మొత్తం పాపాన్ని వదిలిపెట్టేయాలి, సినిమా పాటలు వినకూడదు, సినిమాలు చూడకూడదంటే అట్టయితే నాకు అప్పుడే కాదు, నేను కూడా 40 ఏళ్ళకి మారతానులే అనుకుంటున్న వాడిని ఆ రాత్రి ప్రభు హెచ్చరించిన రోజు, సరే చూద్దాం, మార్చుకుంటే మార్చుకో. కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నా, బైబిల్ తీశాను. ఉపేద్య గ్రంథంలో ఒక మాట మీద నాకు కన్నుపడింది. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉంటివి. కరెక్ట్గా ఆ వచనమే కళ్ళ ముందుకు వచ్చింది. నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉంటివి. అమ్మయ్యా, బాలే వచ్చింది రాన. బైబిల్ మూసేసి వెళ్ళిపోతున్నా. అక్కడున్న పాస్టర్ గారు అడిగారు, ప్రభు మాట్లాడా? మాట్లాడాడండి. ఏమంటాడైనా? బొత్తిగా చెడిపోయినట్టండి, ఇక చెడిపోయిన అలాగే చెడిపోతాను, వెళ్ళిపోతున్నాను. బుద్ధి లేనోడా అన్నాడు ఆయన. కోపం వచ్చింది నాకు కొంచెం. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు, నీకు క్యాన్సర్ ఉంది అంటాడు. క్యాన్సర్ ఉందండి, థ్యాంక్స్ అండి, చచ్చిపోతాను, వెళ్ళిపోతాను అంటావా? క్యాన్సరా? ఏం చేయబడ్డారు? ఎలా బాగవుద్ది? ఎప్పుడు అడ్మిట్ అవ్వాలా? హాస్పిటల్లో స్కానింగ్ తీయాలా? కీమోథెరపీ చేయాలా? ఎంత డబ్బులు అవుతాయి? డాక్టర్ గారు బతికించండి అంటావా లేదా? ముందు దేవుడు నీ స్థితి నీకు చూపించాడు, డయాగ్నోస్ చేశాడు. అవునయ్యా నేను చెడిపోయాను అని నీవు తప్పులు ఒప్పుకో, మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేయి. ఆయన ఒక యవనస్తుడే పాస్టర్ గారు, అప్పుడు నాకంటే ఒక 10 ఏళ్ళు పెద్ద. నేను అన్నాను, రేపు చేస్తానులేండి, రాత్రి అయిపోయింది, నిద్ర వస్తుంది అన్నాను. తమ్ముడా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, రేపు కాదు. నిద్ర వస్తే కళ్ళు తెరుచుకో, ప్రార్థన చేసుకో. నిద్ర వస్తే నడుస్తూ ప్రార్థన చేయి. కానీ ఈరోజు ప్రభు మాట్లాడేదాకా వెళ్ళొద్దు అని ఒక మంచి సలహా ఇచ్చాడు ఆయన. అలాగే తెలిసి తెలియని ప్రార్థన చేస్తా ఉన్నాను. చిన్న దొంగతనాలు, చిన్న అబద్ధాలు, అమ్మతో చెప్పిన అబద్ధాలు, నాన్నతో చెప్పిన అబద్ధాలు, ట్యూషన్ మాస్టర్ ట్యూషన్ ఫీజు ఇమ్మంటే ఫీజు తీసుకెళ్ళి సినిమాలు ఖర్చు పెట్టుకున్న తప్పులు, తమ్ముళ్ళని కొట్టిని, చెల్లెళ్ళని మోసం చేసిని, చిట్టి అని కనపడుతున్నాయి. కానీ పెద్ద బోతద్దుల్లో కనపడుతున్నాయి అవన్నీ కూడా. నువ్వు దొంగవి, నువ్వు మోసగాడివి, నువ్వు అబద్ధికుడివి. డిటెక్టివ్ నవల్స్ అని ఉండే ఆ రోజుల్లో, చిన్న పుస్తకాలు అద్దెకు తెచ్చుకొని చదివే వాళ్ళం గంటలు. వస్తున్నాడు దొంగ అంటుంటే సస్పెన్స్ అనమాట. దానికి అడిక్షన్. నాకు మైండ్ అంతా దాంతో నిండిపోయి ఉండేది. అవన్నీ పెద్ద పాపాలుగా కనపడ్డాయి. నాకు తెలియకుండానే నోరు తెరిచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నన్ను పట్టుకున్నాడు. ఎన్ని గంటలు ప్రార్థన చేశాను? 1:15 గంట అయింది ఇంచుమించు. చర్చిలో గడియార ముందు ఎదురుకుండా గోడ మీద ఎవరు లేని నేను ఒక్కనే ఉన్నాను. అయ్యా నన్ను మార్చయ్యా, నన్ను క్షమించయ్యా అన్నప్పుడు ఆ గదిలో ఒక మూల నుండి సెలవులో వేలాడుతున్న యేసు ప్రభు నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. నిద్రపోవటం లేదు, కల కాదు, కళ్ళు తెరిసే ఉన్నాను. నీ కొరకు నా ప్రాణం ఇచ్చాను అన్న ఒక స్వరం నా చెవికి వినబడింది. నిలబడ్డోడిని అలాగే కుప్పలా కూలిపోయాను కిందకి. తెల్లవారి 8:30 దాకా ప్రార్థించుకుంటూనే ఉన్నాను. పరిశుద్ధాత్ముడు నా పక్షంలో ఉండి ఉచ్చరింప శక్యముగాని మూలుగలతో నా బ్రతుకంతా కడుక్కున్నా. నా చిన్న పాపాలన్నీ ఒక సినిమా రీల్ లాగా నా ముందుకు వచ్చినాయి. నేను ఒప్పుకున్న ప్రతి పాపం సిలువకి వెళ్ళి ఆ మేకు గుచ్చుకుంటున్నాయి.
ఒక పేపర్ లాగా వస్తుంది నా పాపం. అయ్యా అవునయ్యా అంటే అది పోయి అక్కడ కూర్చుకుంటుంది. తెల్లవారేదాకా హోటల్స్లో ఇంతకు ముందు ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి, బిల్లు చిన్న ముక్క ఇస్తారు. ముక్క ఇచ్చినప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఇచ్చాక ఆ బిల్లు ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ఒక ఓస ఉంటుంది గంటలాగా, దానికి వేసి చిల్లు పెడతాడు. చిల్లు పెట్టిందంటే అర్థం ఏమన్నమాట? డబ్బు కట్టేశావని అర్థం. చిల్లు పడకపోతే ఆ రుణం కట్టాలి. నా పాపాలన్నిటికీ కలువరి సెలవులోని మేకుకు చిల్లులు పడిపోయినాయి. నా పాప భారం తీరిపోయింది. ఆ రక్షణానందాన్ని గురించి నేను ఎంత వివరించినా మీకు అర్థం కాదు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. 8:30కు నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి కొత్త ఆకాశం కొత్త భూమిలాగా ఉంది. మా నాన్నగారు ఎదురుగుండి వచ్చారు. ఏమైపోయాడు వీడు, ఎక్కడ సినిమాల్లో తిరుగుతున్నాడేమో, చర్చికి వెళ్ళి ఇంకా రాలేదని పొద్దున్నే వచ్చేటప్పటికి మా నాన్నను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మా నాన్న కాళ్ళ మీద పడి, నాన్న నిన్ను వ్యతిరేకించాను, నీ మీద తిరగబడ్డా, నిన్ను బాధ పెట్టాను, నిన్ను క్షమించాను, క్షమాపణ అడిగాను. సైకిల్ ఉండేటప్పుడు సైకిల్ వేసుకొని మీ అమ్మ ఏడుస్తుందిరా వెళ్ళరా అంటే సైకిల్ వేసుకొని అమ్మ దగ్గరికి ఇంటికి వెళ్తుంటే నేను తొక్కటల్లా సైకిల్ వెళ్ళిపోతుంది గాల్లో. రక్షణానందం కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టించానన్నాడు. అది 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు. ఇది పచ్చి నిజం, ఇది మరువరాని సత్యం. ఆ రోజు నేను పొందిన ఆ మార్పు, ఆ రోజు ప్రభువు నన్ను కడిగి శుద్ధనిగా చేశాడు. కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు యవ్వన కాలంలో జీవిస్తున్న సమయంలో నా తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువుకి అప్పగించుకున్నాను. కాబట్టి ఒక అనామకుడిగా ఉన్న జైపాల్ దేవుని పిలుపుకు లోబడ్డప్పుడు 3 నెలలు తిరగకుండా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఏర్పాటు చేసుకున్నాను. నీవు బయలుపడకముందే జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పాటు చేశానని ప్రభు చెప్పిన మాటను నమ్మి ఒక 18 ఏళ్ల యవనస్తుడిగా కాకినాడ వదిలి చెన్నైకి నేను సేవకు వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా దేవుని కృప వలన నేను బ్రతుకుతున్నాను, నేను దీవించబడుతున్నాను, నేను హెచ్చించబడుతున్నాను, నేను ఆశీర్వదించబడుతున్నాను. నా ద్వారా అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. ఈ దీన పరిచర్యలో రక్షించబడ్డ యవనస్తులు ఎందరో ఈ రోజున సేవకులుగా ఉన్నారు, పాస్టర్లుగా ఉన్నారు, టీవీ ప్రీచర్స్గా ఉన్నారు. ఒక వ్యక్తిని ప్రభువు పట్టుకున్నప్పుడు అతని ద్వారా దేవుడు ఎన్ని గొప్ప తలంపులు కలిగి ఉంటాయో అని నేను ఆలోచించినప్పుడు జనములకు ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు. ఈ రాత్రి నేను ఒకటి చెప్తున్నా, నీవు నీ దుష్టత్వాన్ని విడిచిపెడితే, నీవు నీ సొంత ఆలోచనలు విడిచిపెడితే, నీవు నీ సొంత మార్గాన్ని విడిచిపెడితే, ఇది చాలు నాకు ఈ బతుకులో అని దేన్నో ఒకటి పట్టుకొని అలడడానికి బదులు, ప్రభువా నాకు నీ రక్షణ దయచేయి, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నీ పట్ల దేవునికి గొప్ప తలంపులు ఉన్నాయి. దేవుని సమయాన్ని వృధాపరచుకోకండి. మీ జీవితం సమయం గడిచిపోతుంది. మీలో చాలామంది టీనేజ్ దాటిపోయారు, నడి వయసు దాటిపోయారు, కుటుంబీకులైపోయారు, భార్య బిడ్డలై ఉన్నారు. ఇంకా బుద్ధి రాలా, ఇంకా గ్రహింపలేదు, ఇంకా మార్పు లేదు. కొంతమంది మీలో ఇంకా తల నెరిసిపోతుంది, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నారు, శరీరం బలం ఊడికిపోతుంది, అవకాశాలన్నీ హరించుకుపోతున్నాయి. ఇంకా జ్ఞానోదయం కలగల, ఇంకా నీ స్థితిని నువ్వు గ్రహించుకోవాలా, ఇంకా నిన్ను ప్రేమించే ప్రభువును గుర్తించలేదు. ఈరోజు నీ జీవితంలో మరపురాని రోజుగా మారాలంటే ఆలోచించుకో. దేవుని దుఃఖపరిచిన, దేవునిని బాధ పెట్టిన, నీ కుటుంబానికి బాధ కలుగు చేసిన విషయాలను, నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్న విషయాలను, మీ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్న విషయాలను గుర్తు చేసుకో, పశ్చాత్తాపడు, ఒప్పుకో, చెప్పుకోని దేవునికి. ప్రార్థన వినేవాడు ఆయన, స్వస్థపరిచేవాడు ఆయన, క్షమించేవాడు ఆయన, బ్రతకాలని ఆశించేవాడు ఆయన. చివరికి వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం.
అదే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో 30-31 కూడా చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకూడనట్లు వాటిని విడిచిపెట్టుడి. ఇశ్రాయేలులారా, క్రైస్తవులారా, క్రీస్తునామాన్ని ధరించిన వారులారా, ప్రభువును నమ్ముచున్న వారులారా, మీ మార్గాలను, మీ తప్పులను విడిచిపెట్టండి. 31వ వచనం, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే యెహోవా, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. మీ మనస్సును తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. అప్పుడు మీరు సంతోషించెదరు. అప్పుడు ప్రభు సాక్షులుగా జీవించెదరు. అప్పుడు మీరు పరలోక రాజ్య వారసులవుదురు. ఈ రాత్రి ఒక రక్షణ దినంగా, ఒక ఉజ్జీవ దినముగా, ఒక పరివర్తనా దినముగా, మన స్థితిని మనం గ్రహించుకున్న దినముగా దేవుడు మనల్ని అభిషేకించును గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. బలమైన కార్యం ఈ రాత్రి మనం చూడబోతున్నాం. పరిశుద్ధాత్ముడు నీలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నాడు. తాగుబోతువా, ఇదే నీ చివరి రాత్రి. వ్యభిచారివా, ఇదే నీ చివరి రాత్రి. నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన బుద్ధి నీకు ఇచ్చదను. నీవు ప్రేమించిన పాపాన్ని అసహించుకునేటట్టుగా చేస్తానన్నా ప్రభు మాటను నమ్మండి. నీ తప్పు కొరకు పశ్చాత్తాపడు. నీ జీవితం నిష్ప్రయోజనకరంగా ఉంది. కన్న తల్లిదండ్రుల్ని సంతోషపెట్టలేకపోతున్నావు. జీవితంలో ఏది సాధించలేకపోతున్నావు. ఉదయం నుండి సాయంత్రం వరకు నీ ఇష్టం వచ్చిన తిరుగుతున్నావు. యవ్వనుడా, నీ కొరకు గొప్ప తలంపులు ఉన్నాయి నాయనా. నీ కొరకు గొప్ప ఆలోచనలు ఉన్నాయి. ఆ జైపాల్ కోసమే కాదు, నీ కోసం కూడా ఎదురు చూస్తున్నాడు ప్రభు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. జీవితం అంతా వెగటుగా ఉందా? జీవితం అంటే విరక్తిగా ఉందా? జీవితం అంటే నిరుత్సాహంగా ఉందా? డిస్కరేజ్ అయిపోయి ఉన్నావా? కృంగిపోయి ఉన్నావా? విసిగిపోయి ఉన్నావా? చచ్చిపోదామనుకుంటున్నావా? అయ్యో, నువ్వు చనిపోవటం దేవునికి ఇష్టం కాదు. నువ్వు మరణించడం ఆయన చిత్తం కాదు. నీ మనసు మార్చుకొని బ్రతకాలి. ప్రభువు సాక్షిగా బ్రతకాలి. పరిశుద్ధుడిగా బ్రతకాలి. గురి కలిగిన బ్రతుకు బ్రతకాలని దేవుడు ఆశిస్తున్నాడు. దుష్టుడు నిన్ను పట్టి పీడిస్తున్నాడు. నిత్య నరకానికి నిన్ను గురి చేయాలని ఆశిస్తున్నాడు. ఈ రాత్రి యేసు ప్రభు మన మధ్య నిలబడి, నా కుమారుడా, నీ హృదయం నాకివ్వా. నీ కోసం నేను రక్తం కార్చాను. నీ పాపాలకు నేను పరిష్కారం సిద్ధం చేశాను. నా వైపు చూడు, నా శిలువ వైపు చూడు, నా వైపు చూడు అని ప్రతిమలాడుతున్నాడు. ఇంకా తిరగవా? ఇంకా త్రాగుడేనా? ఇంకా జూదమేనా? ఇంకా లోకాశలేనా? ఇంకా శరీరేచ్ఛలేనా? ఇంకా డబ్బు డబ్బు డబ్బనే ఆశేనా? ఏదో సాధించేస్తాడు ఉద్యోగం వస్తే, ఏదో సాధించేస్తాడు లోన్ దొరికితే, ఏదో చేసేస్తాడు ఒక ఉద్యోగం వస్తే అనుకుంటున్నావే కానీ నీ అంతరంగంలో తృప్తి లేదే. అవి నిజమైన ఆశీర్వాదాలు కావే. ఈ రాత్రి ప్రభు వైపు చూడు. ఈ రాత్రి ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. దుష్టుడు తమ దుష్ట కార్యాలు విడిచిపెడితే బ్రతుకుతారని ప్రభు చెప్పాడు.
నీతిమంతుడిగా చేస్తానంటున్నాడు ప్రభు నిన్ను. నూతన సృష్టిగా చేస్తానంటున్నాడు ప్రభు నిన్ను. నీ అలవాట్లు, నీ దురభ్యాసాలు, నీ దురాలోచనలు, నీ బలహీనతల్ని ఆయన నూతనమైన సారూప్యంగా మార్చడానికి, నీ బలహీనతలు బలంగా చేయడానికి, నీ దరిద్రతను ధనవంతుడిగా చేయడానికి యేసు ప్రభు మన కొరకు పరలోకం నుండి దిగి వచ్చాడు. కట్టుకథల దేవుడి కాదా ఆయన, ఒట్టి మాటల దేవుడి కాదా ఆయన, బొమ్మల్లో చూసే దేవుడి కాదా ఆయన. ఉన్నవాడను అన్నవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, నిన్నెరిగినవాడు, నీ హృదయాన్ని ఎరిగినవాడు, నీ కోసమే, కేవలము నీ కోసమే కలువరి శిలువలో ప్రాణమిచ్చినవాడు. నిన్ను ప్రేమించిన ప్రభు వైపు నువ్వు చూడవా? నీ కొరకు చనిపోయిన ప్రభు వైపు నీవు చూచి విశ్వసించవా? నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఇంతవరకు నీవెన్ని పాపాలు చేశావో, ఎంతగా నిన్ను నీవు నాశనం చేసుకున్నావో, ఎంతగా నీవు తిరుగుబాటు చేశావో, ఎంతగా నీ శరీరాన్ని పాడు చేసుకున్నావో పర్వాలేదు. పశ్చాత్తాపడితే నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగిస్తానంటున్నాడు. నీకు నూతనమైన జీవితాన్ని ఇస్తానంటున్నాడు. అయ్యా, ప్రభువుకు నీ హృదయం ఇవ్వా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచవా? నువ్వు మరణించకూడదని, నీ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని, నువ్వు అర్థాంతరంగా మరణించి నీ నరకంలో కళ్ళు తెరవకూడదని ఈ రాత్రి హెచ్చరించమంటున్నాడు. నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను గద్దిస్తానికి తన సేవకుడిని ఇక్కడ నిలబెట్టాడు. నీ మీద ఆయన కోపం కాదు, నీ మీద ఆయనకి ప్రేమ, నీ మీద ఆయనకి ప్రేమ. నీవు నశించిపోవటం చూడలేక, నీ త్రాగుడిలో నీవు నాశనం అయిపోవడం చూడలేక, నీ కుటుంబాన్ని నువ్వు విచ్ఛిన్నం చేసుకోవడం చూడలేక ఈ రాత్రి హెచ్చరిస్తున్నాడయ్యా. యేసు వైపు తిరగవా? నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వవా? రెండు చేతులు పైకెత్తి, చేతగాని వాడిని ప్రభు, ఏం చేయలేని వాడిని ప్రభు, నీకు లోబడిపోతున్నానయ్యా, నీకు అప్పగించుకుంటానయ్యా. నన్ను భరించేవాడివి నీవే, నన్ను మోసేవాడివి నీవే, నన్ను నడిపించేవాడివి నీవే. నేను నీ సొత్తు, నేను నీ సొత్తు అయ్యా. నీ ఇష్టమే చేస్తానయ్యా, నీ కోసమే బ్రతుకుతానని నోరారా చెప్పండి యేసయ్యకి. నిన్ను కౌగిలించుకుంటాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీ శరీరాన్ని స్వస్థపరుస్తాడు. నీ జీవితంలో రక్షణానందంతో గంతులు వేస్తూ ఆయన సాక్షిగా జీవించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఎంతకాలం మా ఇష్టానుసారంగా జీవించి అంతకంతకి చెడిపోయే స్థితిలో ఉంటామయ్యా. ఈ రాత్రి నీ హెచ్చరికను తీసుకొని, దుష్టుడు మరణ ముందుట యందు నాకెంత మాత్రము సంతోషము లేదు, తాను చేసిన కార్యాలను తలంచి ఆలోచించి పశ్చాత్తాపడి బ్రతకవలని నేను ఆశిస్తున్నానన్నమాట మా గుండెల్లో క్రియ జరిగించిన ఆయన. మాలో ఏ లోపాలున్నా, ఏ బలహీనతలున్నా, ఏ పాపాలున్నా, ఏ విషయంలో సాతాను మమ్మల్ని పట్టి పీడిస్తున్నా, ఈ రాత్రి నీ మీద మేము ఆధారపడుతున్నాము గనుక మమ్మల్ని విడిపించము నాయన. పరస్త్రీ వ్యామోహంలో పడి లైంగిక పాపాలకు చోటిచ్చి మానసికంగా కృంగిపోయి అటు భార్య బిడ్డలు సంతోష పెట్టలేక, అతడు తన జీవితాన్ని చక్కబెట్టుకోలేక సతమతమవుతూ పాపపు ఊబిలో చిక్కుకున్న వారిని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. ప్రార్థించే భార్య ఉన్నప్పటికీ నాబాలు వలె దుష్టుడిగా, తాగుబోతుగా భార్య బిడ్డలను వేధించుకుంటున్నా భర్తలు ఇక్కడుంటే ఈ రాత్రి వారిని నూతన సృష్టిగా మార్చయ్యా. ఒక మంచి యజమానిగా చెయ్యయ్యా.
నీ స్వభావాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని కట్టు. గయ్యాలుగా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ, మూడురాలుగా కుటుంబాన్ని కూలగొట్టుకుంటున్న సహోదరులుంటే ఈ రాత్రి వారి హృదయాలలో క్రియ జరిగించి దీన మనస్సు దయచేసి భర్తతో సమాధానపడి కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయము. తల్లిదండ్రుల మాట వెనక, దేవునికి భయపడక, ఏ ఉద్దేశము ఏ గురి జీవితంలో లేక ఇష్టానుసారముగా తిరుగుతున్న యవ్వనస్తులు ఈ రాత్రి దర్శించిన ఆయన, ఒకప్పుడు గురి లేని బ్రతుకుతున్న నన్ను పట్టి నీ సాక్షిగా వాడుకున్నట్టు నీవు కోరుకున్న యవ్వనస్తుల్ని రాత్రి పట్టుకోనైనా ఒక్కడికి కూడా పాపంలో పోకుండా, ఇంకొక్కడికి కూడా వారి ఇష్టానుసారంగా ముందుకు సాగకుండా నీ కౌగిల్లో చేరడానికి ఈ రాత్రి ఇక్కడున్న యవ్వనస్తులను నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో సాతాను బంధకముల నుండి, గురి లేని జీవితాల నుండి విడుదల చేయించున్నాము. ఈ రోజు వారి రక్షణ దినంగా మార్చిన ఆయన, నా బ్రతుకులో యేసు ప్రభు చేసిన మార్పు చూడని సాక్ష్యం ఇచ్చినట్లుగా చేయి తండ్రి. అంతరంగంలో శుద్ధి దయచేయి తండ్రి. క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. తిరిగి వెళ్ళినప్పటికీ పరిశుద్ధాత్ముడు మమ్మను వెంటాడినట్లుగా, సర్వ సత్యములోనికి నడిపించినట్లుగా ప్రతి ఒక్కరూ ఈ రాత్రి ఒక అద్భుతమైన అనుభవాన్ని పొంది నీ చిత్తమైతే తిరిగి రేపు వచ్చినప్పుడు నీ యందు ఆనందించి నిన్ను స్తుతించినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కలువరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడిని నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం.
ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో మరి 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరి దేశం టీవీ ప్రోగ్రాముల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనం అందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి, దైవ దీవెనలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయ
ఇది ఆదరణ ధ్వని